మొక్కల్ని రెండు కలిపి పెడతారు. దీంట్లో అడవి మొక్కలు ఉంటాయి, వ్యవసాయ మొక్కలు కూడా ఉంటాయి. On the 18th of June 2025, the peaceful village of Animpalli in Pamidi Mandal became the setting for a powerful step toward climate-resilient agriculture. Hosted at the village primary school, the orientation session under the agroforestry carbon program brought together farmers, facilitators, and changemakers with one common goal: regenerating the land and empowering livelihoods. Supported by Trees Environmental Trust and Infosys Foundation, and facilitated by Hans Guti, the program introduced farmers to innovative, tree-based farming models designed for drought-prone regions like Anantapuramu. With increasing challenges of soil degradation and erratic rains, agroforestry offers a beacon of hope. Over 49 farmers from Animpalli, Ramagiri, and Dibasanipalli participated actively. Through interactive sessions led by Mr. M.N. Swami and M.S. Nagalakshmi, farmers learned about the benefits of integrating fruit and timber species with seasonal crops, boosting soil fertility, increasing water retention, and opening doors to carbon-linked incentives. Farmers raised thoughtful questions about market access, organic inputs, and replantation support, and received clear, committed answers. The atmosphere was filled with curiosity, confidence, and collaboration. This orientation wasn't just about trees, it was about trust, transformation, and a shared future. ఎండ ముదిరేటప్పుడు ఆకు రాలిపేస్తాయి. ఒక్క ఆకు కూడా నెత్తి మీద పెట్టుకోకుండా అన్ని కిందికి బారేస్తాయి. వాన రాకుండా ఎగురేస్తాయి. ఎండకే ఎగురేస్తాయి, ఎండకే పూత వస్తుంది, ఎండకే పండుతాయి. సంవత్సరానికి ఒక తూరే పండుతుంది. ఫారెస్ట్ మొక్క ఏదైనా కానీ సంవత్సరానికి ఒక తూరే పండుతుంది. అదే వ్యవసాయ మొక్క అనుకోండి, చీని పండాకు రావద్దంటే పచ్చాకు వస్తుంది, నిరంతరం కాస్తుంటాయి. మన మిరప కానీ వంకాయ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వ్యవసాయంపై. As the monsoon approaches, Animpalli steps forward as a living example of how climate action begins at the grassroots. Together, we are planting more than saplings, we are planting hope. ఈరోజు అనంపల్లి గ్రామానికి మన ఇన్ఫోసిస్ కంపెనీ ద్వారా మన అధికారులైనా అనధికారులైనా మన రైతులకు, అనంపల్లి రైతులకి, చుట్టుపక్కల ఉన్న రైతులకి, మన అనంపల్లి గ్రామంలో ఎక్కువ రైతులు ఈ ప్రాంతానికి అవసరం అని చెప్పేసి ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఎక్కువ రైతులు ఉన్నారని మన రైతులు కూడా సారులు చెప్పిన దాన్ని బట్టి ఆ మొక్కని బాగా సంరక్షణ చేసుకొని పంట రూపంలో చీనా మొక్కలైతేనేమి, మామిడి మొక్కలైతేనేమి, ఈరోజు ఇప్పుడు మన ఎర్రచందనం మొక్కలైతేనే ఇవన్నీ ఇచ్చారు. ఎర్రచందనం మొక్క ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎట్లా పెంచాలా అనేది కూడా సారులు బాగా క్షుణ్ణంగా చెప్పారు. బాగుపడాలనే ఉద్దేశంతో చెప్తున్నారు. కాబట్టి దాన్ని అందరూ మనం రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఇక్కడ వచ్చినటువంటి రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. మన నారాయణ స్వామి సార్ యాన్స్ కంపెనీ నుంచి ఇక్కడ అనంపల్లిని విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన చెప్పే విధానాన్ని అందరూ అనుసరించి ప్రతి ఒక్క రైతు మొక్కల్ని కాపాడుకునే విధానం కానీ దాన్ని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలో స్పష్టంగా చెప్పారు. అదే కాకుండా రైతు అంటే అన్నం పెట్టేవాడే కాదు, ప్రాణాలు కూడా కాపాడేటోడనే నిరూపించుకోవాలని, అందులో ముఖ్యంగా అనంపల్లి ముందు స్థాయిలో నిలబడి ఈ మహాగని ఎర్రచందనం పెంచి పెద్ద పెద్ద కంపెనీలకే మనం స్థావరాన్ని కల్పించే స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాను. నా పేరు నాగవేణి. మా ఊరు గ్రామానికి వచ్చారు సార్ వాళ్ళు. మాకు ఏదైనా చెక్క, చందనము, అంత చీనా సెట్లు అన్నీ ఇచ్చారు. మీటింగ్ పెట్టారు ఇక్కడ. మాకు బాగుంది. నా పేరు నాగేశ్వర. ఇక్కడ సార్ వాళ్ళు వచ్చినారు మా అనంపల్లి గ్రామానికి. మాకు చెట్లు ఇచ్చారు, బాగున్నాయి. పేరు మంజునాథ్ రెడ్డి, కాదర్పేట గ్రామం నాది. ఈ అనంపల్లి గ్రామానికి వచ్చిన యాన్స్ కంపెనీ నుండి వచ్చిన సార్లకు, ఇక్కడ వచ్చేసిన రైతులందరికీ నమస్కారము. మనకు సార్లు మనం చెట్లు ఏ విధంగా పెంచుకోవాలా, మన చెట్టు భూమిలోని సారము ఏ విధంగా మనం పెంచుకోవాలా, దాని గురించి మనం క్లుప్తంగా చెప్పినారు. మనం అర్థం చేసుకొని మనం లీడర్లు ఒకటే వాళ్ళు చెప్పినారని కాకుండా లీడర్ల మాట మనం కూడా కొంచెం వినాలా, అది తెలుసుకొని అందరూ మనం చేసుకోవాలని అందరికీ రైతులందరినీ కోరుకుంటున్నాము.
వాళ్ళు ఏదో చెప్పినా లే వాళ్ళు చెప్తే నేను వినాలా, వాళ్ళు ఉన్నారని చెప్తే కాదు, వాళ్ళకు కూడా మనం సహకరిస్తేనే వాళ్ళకు రేపు కొత్త కంపెనీ కూడా మనం కూడా ఏదైనా అడగడానికి బాగుంటుంది, మనకి అవసరమైంది తెలుసుకోవడానికి ఇంకా మనకు అవకాశం ఉంటుంది. ఇంకొకరు రైతు చెట్లు ఇవ్వడానికి కానీ మనం తెచ్చుకోవడానికి కానీ మనకు మందులు కానీ ఏదైనా కానీ తెలుసుకోవడానికి మనకు అవకాశం ఇస్తారు. కాబట్టి సార్లు మనం ఒక లీడర్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళు మనకు సరిపోలేదు, వాళ్ళతో ఇష్టం లేదు, అది కాకుండా వాళ్ళు చెప్పి తినాలా, మనము వాళ్ళు మనం సహకరించాలి, మనం వాళ్ళు సహకరించాలి. రైతులు కూడా మన చెట్లను వాళ్ళు ఎదిరించినా లే నాటుకున్నాము మనం బతకలేదు అన్ని వాళ్ళ మీద పోయేది కాదు. మనం కూడా మన సహకారం ఉంటేనే మనం చెట్లను బాగా బతికించుకోవాలి. మనం ఇచ్చిన దానికి కూడా వాళ్ళకు మనం తెలుసు, అది ఒక సహాయం ఉంటుంది వాళ్ళు చేసిన దానికి, మనకు అది తెలుసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను ఈ సందర్భం. First of all, thank you for giving this great opportunity. Infosys and Ants company. ప్రతి ఒక్క రైతుకి ఒక మొక్క అందించి దాన్ని ప్రొడక్షన్గా చూసుకోవాలని యొక్క ముఖ్య ఉద్దేశంతో యాండ్స్ కంపెనీ ఒక సంస్థను స్థాపించి దానివల్ల రైతులకి ఎంతో విధంగా సహాయపడుతున్నందుకు చాలా థ్యాంక్స్. మన గ్రామానికి విచ్చేసిన మన టెక్నికల్ అయితేనేమి లేకుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సారాలు అయితే మొక్కను ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా దాన్ని ప్రొడక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా దానికి ఎరువులు వాడాలి అని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్.